ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత. గీతా ప్రియులకు, కృష్ణ ప్రియులకు కృష్ణాష్టమి శుభాకాంక్షలు. కృష్ణ భగవాన్ని చూడటం కన్నా, వినడం కన్నా అతను చెప్పే సందేశాలను చక్కగా తెలుసుకొని ఆచరిస్తే ఆ కృష్ణతత్వాన్ని మనం పొందవచ్చు. అందులో ఒక విలువైన శ్లోకం 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగంలోని చివరి శ్లోకం 55వ శ్లోకం. శ్రీ భగవాన్ వాచ మత్కర్మ కృన్మత్పరమో మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యస్స మామేతి పాండవా. ఓ విశ్వసించిన భారతీయులారా, గీతా ప్రియులారా, పరమాత్మ స్వరూపాన్ని పొందాలి అంటే ఈ శ్లోకంలో కృష్ణ భగవానుడు 5 నియమాలు చెప్పారు. ఒకటి, మత్కర్మ కృత్. నీవు చేసే ప్రతి కర్మ కూడా నీలో ఆత్మ వలనే జరుగుతుంది. ఆత్మ ఉంటేనే మనం ఏమైనా కర్మలు చేయగలం. ఆత్మ లేకపోతే మనం శవం. ఆత్మ ఉంటేనే మనం శివం. ఆ కర్మలన్నీ కూడా ఆత్మ ద్వారానే జరుగుతున్నాయని భావించడం. మత్పరమో, మన లక్ష్యము మనలో ఉన్న ఆత్మను గుర్తించి ఆత్మోద్ధరణ గావించుకొని ఆ పరమాత్మ స్థాయికి మనము ఎదగటం. ఇదే ఆధ్యాత్మికత. మద్భక్త, నీవు పరమభక్తుడు కావాలి. భక్తి దేని పట్ల? బాహ్యపరంగా కాదు, బాహ్యంలో ఉన్నటువంటి వాటి మీద కాదు, నీలోనే, నీ అంతరంగంలోని ఉన్న ఆ పరమాత్మ అంశ పట్ల అనన్యమైన భక్తి కలిగి ఉండాలి. సంగవర్జిత అంటే అటాచ్మెంట్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ అన్నారు. అంటే మనం రోజు ఎన్నో వస్తువులను, వ్యక్తులను చూస్తూ ఉంటాం, విషయాలను తెలుసుకుంటూ వింటూ ఉంటాం. వీటిలో మనం కళ్ళు మూసుకుంటే కొన్ని మాత్రమే మనకు దర్శనమవుతాయి. కొందరు వ్యక్తులు, కొన్ని విషయాలు మాత్రమే మనకి కనపడుతూ ఉంటాయి. అంటే వాటి పట్ల మనకు అటాచ్మెంట్ కలిగింది అని అర్థం. వాటి పట్ల మనకి సంగత్వం ఉంది అని అర్థం. ఆ సంగత్వాన్ని కూడా మనం సమర్పణ చేయాలి. ఎప్పటికప్పుడు కర్మలను పరమాత్ముడికి తలుచుకొని మొత్తం సర్వ కర్మాణి సమర్పయామి అంటూ పరమాత్మకు సమర్పణ చేయాలి. ఇదే కృష్ణుని మతం కూడా. ఇక చివరిది, నిర్వైర సర్వభూతేషు. ఏ ప్రాణి పట్ల కూడా ఏ విధమైన వైరం ఉండకూడదు. అంటే ద్వేషభావం కూడా ఉండకూడదు. అందరినీ ప్రేమించగలగాలి. అన్నింటి పట్ల స్నేహంగా ఉండాలి. ఈ 5 నియమాలతో యస్సమామేతి పాండవా, ఎవరైతే అలా ఉంటారో వారు నా స్వరూపాన్నే, నన్ను పొందుతారు అని పరమాత్ముడు చెప్పాడు. అంటే పరమాత్మని పొందడం అంటే పరమాత్మలో ఉన్న షడ్గుణైశ్వర్యాలను పొందడం. ఆ షడ్గుణైశ్వర్యాలు అంటే జ్ఞానము, అనంతమైన జ్ఞానాన్ని పొంది, ఐశ్వర్యము, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా. నీ తుది శ్వాస వరకు చక్కటి ఆరోగ్యం కలిగి ఉండడమే ఐశ్వర్యం. బలం అంటే బుద్ధి బలం. చక్కటి నిర్ణయాలు తీసుకొని ఆ నిర్ణయాలకు కట్టుబడి ఉండడమే బుద్ధి బలం. శక్తి, మనలో ఉన్నటువంటి సమయాన్ని శక్తియుతంగా మనము పనులు చేయగలగాలి. ఏమాత్రము సోమరితనము, బద్ధకము, అలసట ఉండకూడదు. దాన్ని చక్కగా సద్వినియోగపరుచుకోవాలి. ఆ తర్వాత వీర్యము,
అంటే సమర్థత. ఏ పని చేసినా దాంట్లో సమర్థవంతంగా ముగించుకోగలగాలి, నైపుణ్యంగా, ప్రతిభావంతంగా దాన్ని పూర్తి చేయగలగాలి. అదే వీర్యం అంటే. ఇక చివరిది తేజస్సు. నీలో ఆధ్యాత్మిక తేజస్సును పెంచుకోవాలి. అంటే సౌమ్యత్వం, సత్వగుణం, ఆత్మస్థితిని పెంచుకోవాలి. అదే నీకు తేజస్సును పెంచుతుంది. మరి ఇటువంటి చక్కటి సందేశాత్మకమైన శ్లోకం కృష్ణ భగవానుడు మనకు అందిస్తే దీన్ని మనం వృధా చేసుకోకూడదు. చక్కగా శ్రవణ, మనన, అనుష్ఠాన సాయుధ్యాలుగా పొంది మనం కృతకృతార్థులు కావాలి. ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సన్మంగళాని సంతు. జై గురుదేవ. కృష్ణాష్టమి శుభాకాంక్షలు.